పొద్దున్నే ఈ ఊపుడేంది? రాత్రి కరువు మొత్తం ఇప్పుడు తీర్చుకుంటున్నారా? అయినా పట్టపగలే ఈ గుడిసెట్ పనులేంటి? సిగ్గు లేకుండా. రేయ్, ఎవర్రా బరి తెగించిన వాడుకావు? రేయ్, నువ్వా? ఏంది పొద్దు పొద్దున్నే ఈ పళ్ళు? ఆరోగ్యంగా ఉండాలని ఎక్సర్సైజ్ చేస్తున్నాను తప్ప. చెయ్యాల్సిన ఎక్సర్సైజ్ మానేసి ఈ పనికి మాలిన పనులేంటి? అంటే కండలు పెంచుదామని. కండలు పెంచి ఏం చేద్దామని? ముడుసుకొని పడుకుందామనా? మంచాన్ని ఎరగొడతా. ఉట్టికెగరలేనమ్మా, స్వర్గానికి ఎగిరిందంట. పెళ్ళంతో పులుపు తినిపించడం చేత కాదు గాని మంచం ఎరగొడతాడంట. పులిపేగా, ఇప్పుడే సుబ్బయ్య కొట్టుకెళ్ళి చింతపండు తెస్తా, నీతో తినిపిస్తా. ఓరి నా మగడా, పులుపు తినిపించడం అంటే చింతపండు తినిపించడం కాదు, మరి? పెళ్ళానికి వేవిళ్ళు తెప్పించడం. వేవిళ్ళ అంటే ఏంటి? మార్కెట్లో కొత్తగా వచ్చాయా? రేపే కొంటాను నీకోసం. నువ్వెలా ప్రెసిడెంట్ అయ్యావురా నాయన? వేవిళ్ళంటే తెలీదు. పెళ్ళై 10 ఏళ్ళయింది. అంటే మన కులపోళ్ళందరూ కలిసి ఓట్లేస్తే నేను ప్రెసిడెంట్ అయ్యానే. నువ్వు ప్రెసిడెంట్ అయ్యావు కాబట్టే ఊరంతా ఇలా తగలబడింది. పెళ్ళాన్ని కడుపు తెప్పించడం చేత కాదు కాని ఊరును ఉద్ధరిస్తాడంట. పొద్దు పొద్దునే దీంతో పెట్టుకుంటే బ్లడ్ వచ్చేలాగా ఉంది. అబ్బా, బ్లడ్ వచ్చేసింది. ఏమే మాధురి, టిఫిన్ ఏం చేసావు? ఉప్మా. చిచి, పొద్దున్నే ఉప్మానా? కనీసం జీడిపప్పు అనేసావా? ఎందుకంటే నా గ్లామర్ దెబ్బతింటుంది. అసలే ఎక్సర్సైజ్ చేస్తాను కదా. నీ మొహానికి అదే ఎక్కువ. తింటే తిను, లేకపోతే దొబ్బేయ్. ఒసేయ్, ఎంతైనా నేను మొగుణ్ణే. ఎవరైనా చూస్తే నా పరువు పోతుంది. పరువా? అదెక్కడుంది మనకి? అది ఎప్పుడో పోయింది. ఊర్లో అందరూ పిల్లలెప్పుడు అని అడుగుతుంటే సమాధానం చెప్పలేక చచ్చి బతుకుతున్నాను. ఎవరే నిన్ను అడిగేది? వాళ్ళ సంగతి చెప్తా. నువ్వేమో ఊపుకుంటూ పొలానికి పోతావు. ఇంట్లో ఉండేదెవరు? నేను. అందరూ నన్ను అడుగుతున్నారు. సరే, నువ్వు కూడా రావే పొలానికి. అమ్మో, పొలం పని నాకు చేత కాదు. ఆ ఎండలో పని చేస్తే నా గ్లామర్ పోతుంది. అబ్బా గులాబీ, మరి ఎండలో పని చేస్తే గ్లామర్ దెబ్బతింటుందంట. ఇంట్లో ఉంటేనేమో ఎవరో ఏదో అన్నారని బాధపడుతూ ఉంటావు. మరి అలాగే అందుకే మనం పిల్లల్ని కన్నామంటే వాళ్ళని ఆడించుకుంటూ ఇంట్లోనే ఉంటాను. ఏమంటావు? ఎప్పుడు పిల్లలు గోల. నీకంతగా పిల్లలు కావాలంటే అనాథ శరణాల నుంచి పిల్లల్ని తెచ్చుకుని పెంచుకుందాం. ఎవరో పిల్లల్ని తెచ్చుకోవాల్సిన కర్మ నాకేంటి? మనమే కందాం. అబ్బో, నా వల్ల కాదు. నీ వల్ల ఏమవుతుంది? తాగడం, మెక్కటం, గురక పెట్టి నిద్రపోవడం. నాకు జీవితంలో చాలా పనులున్నాయి. లేకుంటేనా పిల్లల్ని ఎప్పుడో వెంటనే కనేసేవాడినే. అదేదో చేయలేక మంగళవారం అన్నాడంట. అలా ఉంది నువ్వు చెప్పేది. నీతో పెట్టుకుంటే నాకు మెంటల్ ఎక్కుద్దే. నేను పొలానికి పోతున్నా. ఎలాగోలా చావు. హలో, నమస్తే అన్న. చెప్పరా. అబ్బాయి పెళ్ళి అన్నా. ఏంటి, అబ్బాయి పెళ్ళా? అవునన్నా. ఎప్పుడు? నెక్స్ట్ మంత్ అన్నా. ఒరేయ్, ఎందుకురా పెళ్ళి? అదేంటన్నా? పెళ్లి చేసుకుని పెళ్ళంతో రోజు నరకం చూస్తున్నాను రా. చక్కగా చదివించక ఎందుకురా ఈ పెళ్ళి? నా మాట విని పెళ్లి చేయకురా. అందరికి నీలంటే పిల్ల ఉండదు కదన్నా. మంచి అమ్మాయిలు కూడా ఉంటారు కదా. నువ్వు ఎన్నైనా చెప్పరా, నీ వాడు పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదురా. అయితే నువ్వు రాకన్నా. మరి నాకెందుకురా ఫోన్ చేసావు? ఎర్రి పువ్వా. ఏదో పెద్దవాడు అని చెప్పానన్నా. సర్లే గానీ మరేంటి సంగతులు?
హలో, ఏంటి మాధురి, ఏం చేస్తున్నావు? ఏముంది, ఇప్పుడే పనులన్నీ అయిపోయాయి. మా ఆయనేమో పొలం పనులకు వెళ్ళిపోయాడు. నేనేమో రీల్స్ చూస్తూ కూర్చున్నా. హా, ఇంకేంటి విశేషాలు? ఏముందే, నెక్స్ట్ వీక్ మా చిన్నోడి ఫస్ట్ బర్త్డే ఉంది. అవునా? నువ్వు రావాలి. తప్పకుండా వస్తానే. మరి నీ పిల్లల బర్త్డేకి నన్ను పిలుస్తావా లేదా? ఏమోనే, నాకు ఆ అదృష్టం ఉందో లేదో. ఆ దేవుడు కరుణిస్తే నా కడుపు పండుతుంది. మా ప్రయత్నాలు మేం చేస్తున్నామే, పుట్టటం లేదు. పెళ్ళై 10 సంవత్సరాలు అవుతుంది. ఇంకా ఏంటి? ఏదైనా ప్రాబ్లం ఉంటే ఒకసారి డాక్టర్ని కలవండి. ఈసారి అవ్వకపోతే కలవండి, ఓకేనా? సరే సరే, ఉంటానే, బాయ్. ఉమ్. ఒసేయ్, మందులోకి ఆమ్లెట్ ఏమైనా వేసావా లేదా? ఏంటి అలా చూస్తున్నావు? వేసావా లేదా? ఏంది ఆ సూప్ అంత సీరియస్ గా ఉంది? కొంప తీసి నువ్వు కూడా పెగ్గేస్తావా ఏంది? పొద్దున్నే నా ఫ్రెండ్ ఫోన్ చేసి వాళ్ళ అబ్బాయి బర్త్డేకి రమ్మంది. నీకు పిల్లలెప్పుడు అని అడిగింది. మళ్ళీ మొదలు పెట్టావా? ఒసేయ్, నీకు దండం పెడతానే. పొలం పనులు చేసి అలసిపోయానే. నన్ను ప్రశాంతంగా మందేసుకొనివే. ఎలాగోలా చావు. బా, ఇదొకటి ఎప్పుడు నస. అబ్బా, పెగ్గి మిగిలిపోయింది. ఏమయ్యా, ఏమయ్యా, ఏమయ్యో? ఏంటే? నా వల్ల కాదు. చిన్న బతుకు. అన్నీ ఉండే ఐదో తనం లేదంట. ఛీ, ఏంటో ఇలాంటి మొగుడు దొరికాడు నాకు. అమ్మయ్యా, ఏంట్రా విశేషాలు? అరే, నేనుండగా ఎవడ్రా నీ జోలికి వచ్చేది? మన గురించి తెలుసుగా. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్ను. మనం బయట గొడవలైనా ఎరగదీస్తాం, ఇంట్లో మంచానైనా ఎరగదీసేస్తాం. సరేరా, వాళ్ళ నెంబర్ పెట్టు, వాళ్ళ సంగతి నేను చూసుకుంటా. ఓకేరా, బాయ్ రా. ఏంటి నవ్వుతున్నావు? ఏదో మంచం ఎరగతీస్తానంటున్నారుగా, దానికి నవ్వొచ్చింది. రాత్రి చూసాంగా తమరి ప్రతాపం. రాత్రి తాగాను కదే, నాకేం గుర్తులేదు. నీకే రోజు గుర్తుంది? 10 ఏళ్ల నుంచి తమరి నిర్వాకం ఇదేగా, మళ్ళీ ఇప్పుడేమిటి కొత్తగా? చూస్తూ ఉండవే, ఏదో ఒక రోజు మంచాన్ని నిజంగా నిరగొడతా. ఏంటి, గోడకేసి ఎరగొడతావా? ఏయ్, నా ప్రతాపం ఏంటో చూపిస్తా. చూసిందే కాని
నీ ప్రతాపం. వెళ్ళి స్నానం చేసిరాపో. టిఫిన్ పెడతాను. ఏంటి ఈరోజు టిఫిను? ఇడ్లీ. ఛీ! ఇడ్లీ అంటే చండాలంగా. ఉప్మా అంటే చిచి అంటావు, ఇడ్లీ అంటే చిచి అంటావు. మరి ఇంకేం కావాలి నీకు? మంచి ఎర్రటి కారం దంచి పుల్లట్లేచి కదనే, తినే కొద్దీ వెళ్తూనే ఉంటాయి. హా, వీటికి మాత్రం తక్కువేమీ లేదు. ఫుల్లుగా తిని మత్తుగా గురక పెట్టి నిద్రపోవడమేగా. చేసేదేముంది? నీతో ఏం మాట్లాడినా అదే ఏడుపు. నాకు టైం అవుతుంది, ఏదో ఒకటి చేసి పెట్టు, తినేసిపోతా. హ్మ్. చెప్పరా. ఏంటన్నా పొద్దున్న ఎక్కడికి వెళ్తున్నావు? పొలానికి వెళ్తున్నాను రా. పొలం ఎండిపోతుంది, బోరేద్దామని వెళ్తున్నాను రా. ఏ బోరన్నా? అదేనా? నీ అబ్బా, ఎప్పుడు అదేనారా నీకు? అయినా మన గ్లామర్కి తగ్గ బావి దొరకాలి కదరా. ఇక్కడ ప్రెసిడెంట్ ఎవరండి? అదిగో అక్కడ వస్తున్నారుగా, ఆయనే ప్రెసిడెంట్. నమస్తే అండి. నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. అలాగన్నా. నమస్తే, ఎవరమ్మా నువ్వు? నా పేరు పద్మిని అండి. మీ ఊరికి పని కోసం వచ్చాను. ఈ ఊరి ప్రెసిడెంట్ మీరే అంట కదా? అవును. ఏదైనా పని ఉంటే ఇప్పిస్తారని. అవునా? చూస్తుంటే చదువుకున్న పిల్లలాగున్నావు. ఈ పల్లెటూరులో ఏ పని చేస్తావు? ఏ పనైనా చేస్తానండి. ఏ పనైనా చేస్తావా? పద, అలా పొలానికి వెళ్తూ మాట్లాడుకుందాం. సరే అండి. ఏ ఊరు మీది? అసలు నీ కథ ఏంటి? మాది చాలా దూరం అండి. కొన్ని పరిస్థితుల వల్ల ఆస్తి మొత్తం నష్టపోయి రోడ్డున పడ్డాం. సిటీలో జాబ్ చేశాను. వచ్చే శాలరీ, రెంట్, మెయింటెనెన్స్కే సరిపోతుంది. అందుకే పల్లెటూరు బెటర్ అని వచ్చాను. మా ఊర్లో జాబ్ చేయాలంటే ఏదోలా ఉందండి. అందుకే మీ ఊరు వచ్చాను. మీరు ఏదైనా పని ఇప్పిస్తే జాగ్రత్తగా చేసుకుంటాను. మ్మ్హ్మ్. పరిస్థితులు బాగాలేదు కాబట్టి నేను చెప్పిన పని చెయ్యి, మిగిలిన నేను చూసుకుంటా, సరేనా? మ్మ్. చాలా థ్యాంక్స్ అండి. ఇక్కడ కనపడుతుంది చూసావా, ఇదంతా మన పొలమే. ఓకే సార్. ఇది కోళ్ళ ఫార్ము. మ్మ్. ఇక్కడ పనోళ్ళు ఉంటారు, వాళ్ళ చేత సకాలంలో పని చేపించే బాధ్యత నీది. ఓకే సార్. అది మన షెడ్, ఉండాల్సింది అక్కడే. మ్మ్. నీకు ఏదైనా ఇబ్బంది వస్తే నాకు ఫోన్ చేయి, నేను వచ్చి చూసుకుంటా, ఓకే సరేనా? సార్. మ్మ్. వెళ్ళు.
పెళ్ళికి వస్తున్నావా లేదా? రేయ్, ఆ పెళ్లి గోల నాకెందుకురా? నాకు ఈ పెళ్ళిళ్ళు ఫంక్షన్లకు రావడం అంటే ఇష్టం ఉండదని తెలుసా నీకు? అదేంటన్నా అలా అంటావు? రా అన్నా. అరే నేను మళ్ళీ చేస్తారా? అలాగే. ఎప్పుడు ఏదో గొడవ చేసి నా పెళ్ళాం ఇవాళ ఇంత ప్రశాంతంగా ఉందేంటి? ఒక్క నిమిషం. ఏంటి ఈ టైంలో వచ్చా? మీకోసమే. నా కోసమా? ఎందుకు? మీ రుణం తీర్చుకుందామని. అంటే ఇది కళ ఇంకా నిజమనుకొని భయపడి చచ్చా. చస్తే చచ్చాను గాని నిజమైతే ఎంత బాగుంటుంది. ఏంటి ఏంటి ఎప్పుడు లేనిది రంగురంగుల చొక్కాలేస్తున్నావు? చాలా సంతోషంగా ఉన్నావు. అది పంట బాగా వచ్చింది, అందుకే ఈ సంతోషం. ఎప్పుడూ లేనిది ఏదో కళ కనిపిస్తోంది. అబే ఏముంది, నువ్వు సంతోషంగా ఉండాలి, పంట బాగా పండాలి, ఊరంతా బాగుండాలి, అంతే నేను కోరుకున్నది. నావన్నీ చిన్న చిన్న ఆనందాలే. అదేంటో నిద్దర్లో ఏదో కలవరిస్తున్నావు. నిద్దట్లో కలవరించానా నేనా? ఏమని? ఏదో పద్మ పద్మిని పద్మ అని మూలుగుతున్నావు. అంటే పద్మవ్యూహంలో ఇరుక్కున్నానేమో, బయటికి రావడానికి అలా అరుచుంటాను. అంతే కదా? ఆ, తేడా లేదు కదా? ఆ, ఆ. తేడా ఏం లేదుగా?
అసలు తేడా ఏముంటుందే? నాకు తెలియకుండా దేన్నైనా పెట్టుకుందామనే ఆలోచన ఏమైనా ఉందా? అయ్యో రామా, నేను రాముళ్ళు అంటూనే నువ్వు పీతవి, సీతవే. నేనే తప్పు చెయ్యను. అసలు నువ్వు గీసిన గీతని దాటను. మన మధ్యలో శూర్పణఖ రాదు. సోర్పణకొస్తే దాని ముక్కు చెవులు నేను కట్ చేస్తానుగా. సరే, కూలీలు వచ్చే టైం అయింది, నేను బయలుదేరుతాను. రాత్రికి మంచి చేపల పులుసు వండి పెట్టు. చేపల పులుసు, కప్పల పులుసు చేసే ఓపిక నాకు లేదు. పచ్చడి చేస్తాను. ఎవరిని? నన్నా? గోంగూర పచ్చడి. ఇష్టమైతే తిను, లేకపోతే చావు. ఏదో ఒకటి చెయ్యవే, నీకు దండం పెడతాను. తోటలో నాకు అర్జెంట్ పనుంది, వస్తా. బాయ్. ఏదో తేడాగా ఉంది. చెప్పరా. ఏ పద్మిని, ఏంటిది? చేపల కూర మీకోసమే చేశాను. బా, చేపల కూర? చేపల కూర అంటే నాకు ప్రాణం. ఎక్కడ చేసావు? పొలం పక్కన గుడిసుంటే అక్కడ చేశాను. తిందామంటే నా చెయ్యి బెనికింది. ఎలా? నేను తినిపిస్తానుగా. అలాగే. బా, ఇంకో ముద్ద పెట్టు, తింటా. యూ నాటీ. సారీ. ఎలా ఉంది? సూపర్. అబ్బా, ఇంత అందాన్ని ఎప్పుడు చూడు. అదే, ఇంత రుచిని ఎప్పుడు చూడలేదు. అంత బాగుందా? మాటల్లో చెప్పలేను. ఈ రుచి రోజు చూస్తే ప్రతిరోజు పండగే పండగ. అయితే రోజు రండి, నేను చేసి పెడతానుగా. అవునా? మ్మ్. నిజమా? మ్మ్. చాలా థ్యాంక్స్. ఇంకో ముద్ద పెట్టవా? నాకు చిన్న హెల్ప్ చేస్తారా? ఏంటి? ఊర్లో చిన్న అప్పుంది, తీరుస్తారా? ఎంత? 2 లక్షలు. అవునా? మ్మ్. తీర్చేస్తాలే. మరి నాకేమిస్తావు? ఏమైనా ఇస్తాను, మీరు అడగాలే కానీ. అవునా? అయితే త్వరలోనే తీర్చేస్తా. బాబా. అద్భుతం, అమోఘం. ఇది కూడా మీకోసమే, సాయంత్రానికి. నాకోసమా? మ్మ్. నువ్వు తిన్నావా? ఆహా, మీకోసమే చేశాను. చాలా థ్యాంక్స్. మ్మ్. చేయి కడుక్కొని రండి, అన్నం వడ్డిస్తాను. సరే. ఏంటి స్పెషల్? చేపల పులుసు. చేపల పులుసా? ఆ. ఏంటి అంతలా అరిచావు? నువ్వే కదా వండమన్నావు, అందుకని వండాను. తిను. అంటే పొలంలో సుబ్బిగాడు కూడా చేపల పులుసు తెచ్చాడు. సుబ్బిగాడెవడింతకి? అంటే కొత్తగా పనిలోకి వచ్చాడు. పక్కూరు నుంచి నా మీద ప్రేమతో తీసుకొచ్చాడు. కడుపు నిండా తిన్నానే. అయితే ఇప్పుడు తినరా? అబ్బే, ఎందుకు తిన్నావు? తింటానే, నువ్వు చేసింది కదా, అమృతులా ఉంటుంది. పెట్టు పెట్టు పెట్టు. తినండి. అబ్బా, అద్భుతం, అమోఘం, అద్వితీయం. ఎందుకంత ఓవర్ యాక్షన్ చేస్తున్నారు? బాలేదా? అయ్యో, చాలా బాగుంది, నిజంగా బాగుంది. నువ్వు తిన్నావా? నిన్న మిగిలిపోయింది నేనెందుకు తింటాను? అందుకే నీకు పెట్టాను. నిన్న మిగిలిపోయిందా?
చేపల పులుసు కావాలని ప్రేమగా అడిగావు కదా, అందుకనే తెచ్చాను. లేకపోతే నీకోసం ఫ్రెష్ గా చేయాలా? ఏం పొడిచావని? ఫ్రెష్గా ఉండింది. ఏంటి? ఏం లేదే, నువ్వు సద్దన్నం పెట్టినా పరమానంలా ఉంటుందే. ముద్దుల పెళ్ళానివి కదా. ఆ సరే, తొందరగా తిను, నాకు నిద్ర వస్తుంది. దీన్ని ఏం గెలిగినా తలనొప్పే. ఆ పద్ధతిని ఎలాగైనా సెటప్ చేసుకోవాలి. ఛీ! ఛీ! ఏమయ్యా ఏమయ్యా? ఆ, అబ్బా ఏందే? బమ్ చిక్కు బమ్ బమ్ నో చికి చికి బంబం. బమ్ బమ్. బండిలో ఆయిల్ లేదే. ఛీ, నీ బండిలో ఎప్పుడు ఆయిల్ ఉంది కనుక నిన్ను నమ్ముకుంటే నా బతికిలా అయిపోయింది. ఛ! నిద్ర పాడు చేసింది. బా. ఆ. హలో, ఏంట్రా నీ గోల? అసలే బాడీ అంతా లూజ్ అయిపోయింది, గ్లామర్ పోతుందిరా. జిమ్ చేయన్నా, ఫిట్ అవుతుంది. ఆహా. మనం ఎక్కడ చేస్తాంరా, ఎక్సర్సైజులకే బద్ధకం వస్తుంది, ఇంక జిమ్ అంటావా? చేస్తేనే ఫిట్ గా ఉంటుందన్నా, ఇంజన్ కూడా స్ట్రాంగ్ గా ఉంటుంది. నువ్వు మారాలన్నా. మనమేం మారతాంరా, మనల్ని మార్చేవాడు రావాలి. నమస్తే సార్. రే మళ్ళీ కాల్ చేస్తా. అలాగన్నా. ఎవరయ్యా నువ్వు? సార్, ఈ ఊరు కొత్తగా వచ్చాను సార్. చిన్న పని నుండి వచ్చాను సార్. వరద బాధితుల్లాగా మా ఊరికి రోజుకు ఒకరు వస్తున్నారు. ఇదేమన్నా సిటీనా? సిటీలో ఏం లేదు సార్, జనాలు ఎక్కువ ఉండడం తప్ప అంతా పల్లెటూరులోనే ఉంది. అందుకే సిటీ వదిలి అందరూ పల్లెటూరుకు వస్తున్నారు. సిటీలో మొత్తం కాలుష్యం, టెన్షన్స్ ఇవే ఉంటాయి సార్. ఏ పని మీద వచ్చావు? ఈ ఊర్లో జిమ్ పెడదని చెప్పొచ్చాను సార్. జిమ్మా? మా ఊర్లో ఎవరు చేస్తారయ్యా? ఇక్కడ పొద్దున్న పొలానికి వెళ్తే సాయంత్రం వస్తారు, అంత సీన్ లేదు. ఆ, ఆరోగ్యమే మహాభాగ్యం సార్. ఆ? మంచి విషయం ఫస్ట్ లో ఎవరికీ నచ్చదు, ఆ. ఆ తర్వాత అసలు విషయం అందరికీ అర్థమవుతుంది. జిమ్ చేస్తే ఫిట్ గా ఉంటారు సార్. ఆ? అందుకే జిమ్ పెడదని చెప్పొచ్చాను సార్. కానీ ఇల్లు ఎక్కడ దొరకట్లేదు సార్. మీరు ప్రెసిడెంట్ కదా, ఆ. అందుకే మీ హెల్ప్ కోసం వచ్చాను సార్. నీ నమ్మకము మాట చూస్తుంటే ముచ్చటేస్తుందయ్యా. మా ఇంట్లోనే ఉందిలే, మరి నాకు జిమ్ నేర్పిస్తావా? అయ్యో, మీకైతే ఫ్రీగా నేర్పిస్తాను సార్. సరే పద. ఓకే సార్. మాధురి, మాధురి, ఆ ఏంటి? ఇతను మనోహర్ అని జిమ్ ట్రైనర్. ఈ ఊర్లో జిమ్ పెడదామని వచ్చాడు. పాపం ఇల్లు దొరకలేదు, అప్పటిదాకా మన ఇంట్లోనే ఉంటాడు. నమస్తే అండి. నమస్తే. రండి. టీ తీసుకో. టీ తీసుకో. థ్యాంక్ యూ సార్. ఉమ్. అద్భుతం, అమృతం తాగినట్టుందండి. మన్మధరావు గారు, మీరు అదృష్టవంతులండి, ఇంత మంచి టీ పెట్టే భార్య దొరికినందుకు. అంతా ఆ దేవుడు దయ్య. మా మాదిరి ఏం చేసినా అద్భుతం. మాధురి, మనోహర్ జిమ్ పెడుతున్నాడు, నీ ఫ్రెండ్స్ ఎవరన్నా అంటే చెప్పు. ముందు మీరు చెయ్యండి జిమ్. పొట్ట యాదగిరి గుట్టలా ఉంది. మాధురి గారు, మన్మధరావు గారికి 6 ప్యాక్ బాడీ చేయించే బాధ్యత నాది. మా మనోహర్ ధైర్యం చెప్పాడు, ఇక్క చూడు రెచ్చిపోతా.
మను నీకు పెళ్ళయిందా? లేదు సార్, లైఫ్లో సెటిల్ అయ్యాకే చేసుకుందామని చెప్పి ఆగిపోయాను సార్. ఇంకెప్పుడు చేసుకుంటావయ్యా? వయసులో ఉన్నప్పుడే అన్ని ముచ్చట్లు తీరిపోవాలి, లేకపోతే డ్యామ్ లో వాటర్ వేస్ట్ అయిపోతాయి అయ్యా. వాటరా? నీకు పెళ్లి కాలేదుగా, అర్థం కాదులే, అయ్యాక తెలుస్తుందిలే. నేనే నీకు మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేస్తాలే. అమ్మాయిని తర్వాత చూద్దాం సార్, ముందు నా ప్రొఫెషన్లో సక్సెస్ అవ్వాలి. సూపర్ అయ్యా, పని మీద అంత శ్రద్ధ ఉంది. నీ వయసులో నాకంత శ్రద్ధ ఉంటే ఈ పాటికి నా లైఫ్ ఎంత బాగుండేదో. ఏమంటావు మాధురి? ఏంటి మనో జిమ్ స్టార్ట్ చేసినట్టున్నావు? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మీరు చేయండి సార్. నా వల్ల అవుతుందంటావా? రోజూ చేస్తా ఉంటే అలవాటైపోతుంది. మొత్తానికి మా ఆయన్ని ప్రభాస్ లాగా తయారు చేయబోతున్నారు. ఇక ఆ కండలు చూపిస్తూ ఊర్లో అందరినీ కొడతాడు. కొట్టడేమో గాని మేడం, ఈ ఊర్లో ఉన్న అమ్మాయిలందరూ ఈయనకి సైడ్ కొడతారు. అదొకటే తక్కువ, ఏదో ఫిట్నెస్ వస్తే చాలబ్బా. వస్తా సార్. ఇద్దరు చేస్తూ ఉండండి, నేను కాఫీ తీసుకొస్తా. అలాగేనండి. ఇదేనయ్యా మన పొలాలు. ఎలా ఉంది? ఇది మొత్తం మందే. నమస్తే సార్. నమస్తే పద్మిని, ఇతని మనోహర్ అని మనోహర్ కొత్తగా వచ్చాడు, జిమ్ పెట్టబోతున్నాడు. నమస్తే అండి. నమస్తే. నమస్తే అండి. మీరు? తను పద్మిని ఇక్కడ మన పొలం పనులన్నీ చూసుకుంటూ ఉంటుంది. ఆల్మోస్ట్ మన ఇంట్లో మనిషే అన్నమాట. చూస్తే చదువుకున్న అమ్మాయిలాగున్నారు. మీరు పొలం పని? పాపం కొంచెం ఇబ్బందులు ఉందయ్యా, అందుకే పనిచ్చా. చాలా మంచి అమ్మాయి, మన దగ్గరే ఉంటుంది. సరే పదండి. అబ్బా మనం, నీకు మందు అలవాటు ఉందా? అయ్యో, నాకు అస్సలు లేవు సార్. ఉంటే బాగుండేదయ్యా, నా కంపెనీగా ఉండేవాడివి. మీరు చెడిపోయిందే కాకుండా మంచి వాళ్ళని కూడా చెడగొడతారా? అసలు మందు తాగడం తప్పని ఎవరన్నారే? మందు కొట్టి కష్టాలన్నీ మర్చిపోయి హ్యాపీగా పడుకోవచ్చు. అసలు లాక్డౌన్ లో గవర్నమెంట్ ని బతికించింది ఎవరనుకుంటున్నావు? మేమే. ఇప్పటికి మేమే బతికిస్తున్నామే. అసలు మేము ట్యాక్స్ కట్టకపోతే గవర్నమెంట్ రన్ అవుద్దా? తాగుబోతులందరూ ఇలాగే చెప్తారు. అయితే నేను చెప్పేది వినకే. అయినా మీకేం కష్టాలు? తినడం, తాగడం, పడుకోవడమేగా. నాకున్న కష్టాలు నీకేం తెలుసే? చెప్పుకుంటే బోలెడు. ఆ పొలం దగ్గరున్న దాన్ని నిన్ను మెయింటైన్ చేయడం కష్టమవట్లా? ఏంటి? అది అవన్నీ ఇప్పుడు ఎందుకులే గాని, మనం ఇప్పుడేం సంగతి?
హాయ్ అండి, హాయ్, ఎలా ఉన్నావు? బాగున్నాను. మీరు? నైస్. ఏంటి సంగతి? ఏముంది, ఏం లేదు. చూస్తుంటే ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నావు. అలా ఏం లేదు. నువ్వు నిజంగా మన్మధరావు గారి బంధువేనా? నిజం చెప్పాలంటే కాదు. ఊర్లో అప్పులుండి పని కోసం వస్తే మన్మధరావు గారు పనిచ్చారు. మరి ఎవరైనా ప్రేమిస్తున్నావా? నన్నెవరు ప్రేమిస్తారు? నీకేంటి, అద్భుతంగా ఉంటావు. నిన్నెవరైనా ప్రేమిస్తారు. అవునా? నిజంగా బాగున్నానా? డెవెన్సీ నీ పెయింటింగ్ వేస్తే మోనాలిసా బదులు చరిత్రలో నీ పెయింటింగే ఉండేది. మరీ నన్ను మోసేస్తున్నావు మను. అందుకే నువ్వంటే నాకు నీకు ఆ, చెప్పు. ఒక్క నిమిషం. హలో సార్, వస్తున్నాను. మన్మధరావు గారు వచ్చారంట, నేను వెళ్ళాలి. ఛే, ఈ మన్మధరావు ఒకడు మంచి మూడ్లో ఉన్నప్పుడు డిస్టర్బ్ చేస్తాడు. ఏమే ఆమ్లెట్ వేసావా? ఎగ్స్ లేవండి. ఇదొకటి ఏదడిగినా ఎప్పుడు లేదంట. షో సార్. ఏంటయ్యా నువ్వు కొట్టేసావు షో? ఈ సార్ షో నాదే. సార్ ఇంకో ఆటేస్తా. ఏ కలుపు. పడుకున్నారేంటి సార్? నేనేం పడకలేదు, నువ్వు కలిపి నన్ను లేపు, నేను లేస్తా. లేవండి సార్. లేస్తారులే.
ఇదంతా కళ. నిజమైతే ఎంత బాగుండో కదా. ఏంటి పద్మిని, పండ్లు ఎక్కడ దాగొచ్చాయి? మందు కొట్టడం అయిపోయింది, నీళ్లు పెడుతున్నారు సార్. సరేలే. హలో, ఏంటన్నా ఎక్కడున్నావు? ఏంట్రా సంగతులు? అన్నా నేను పొలం దగ్గర ఉన్నా. వస్తున్నా. హలో, మీ పట్టీ పడిపోయిందండి. థ్యాంక్స్ అండి. ఏంటి పట్టీలు పాకెట్లో పెట్టుకొని తిరుగుతున్నారు? ఎవరి కోసం ఏంటి? నా స్వప్న సుందరి కోసం. నా మనసుకు నచ్చిన అమ్మాయి దొరికితే తన అందమైన కాళ్ళకి ఈ పట్టీ పెట్టాలని చెప్పి చూస్తున్నా. ఎవరా స్వప్న సుందరి? నా పక్కనే ఉంది. హ్మ్? అదే నా గుండెల్లో ఉంది. రియల్గా కనిపిస్తే తన కాళ్ళకు పెట్టేస్తా. మీరు ఎవరినైనా ప్రేమించారా? ప్రేమించాలని ఉంది, కానీ ఆ స్వప్న సుందరి ఎక్కడుందో తెలియడం లేదు. మ్మ్హ్మ్. తన కోసమే ఈ పట్టీలు. తన కాళ్ళకి ఈ పట్టీలు పెట్టినప్పుడే నా జీవితంలో నిజమైన ఆనందం. మను ఎక్కడున్నారు? సార్ వస్తున్నా, ఇక్కడే ఉన్నా. రండి. మనోహర్, ఎటు వెళ్తున్నావు? చిన్న పని ఉంది సార్, బయటికి వెళ్ళి వస్తా. భోంచేసావా? చేశాను సార్. సరే. నీకోసం భోజనం తెచ్చాను. థ్యాంక్స్, పెట్టు. బా, అమృతంలాగుంది. ఎంత బాగా చేసావు తెలుసా? ప్రేమ కలిపి చేస్తే అలాగే ఉంటుంది. నీలానే నీ ఫుడ్ కూడా చాలా బాగుంది. ఏంటి అలా చూస్తున్నావు? అందాన్ని ఎంత చూసినా కూడా తనివి తీరదు. అంత బాగున్నానా? మాటలతో చెప్పలేను. బ్రహ్మదేవుడిని చెక్కినప్పుడు కొంచెం అమృతం ఎక్కువ తాగి చెక్కినట్టున్నాడు. అందుకే అన్నవు నూనె అందం మెరిసిపోతుంది. మీరు నన్ను మరీ పొగిడేస్తున్నారు. నిజం, నీ అందానికి ఎవరైనా బానిసలవ్వాల్సిందే. మరి మీ స్వప్న సుందర సంగతి? నువ్వే నా స్వప్న సుందరి. ఆ పట్టీలు నీకోసమే కొన్నా. మంచి రోజు చూసి పెడతాను. మరి మన విషయం మన్మధరావు గారికి తెలిస్తే? మనం జంప్ అయిపోదాం. హలో సార్, చెప్పండి. ఏంటయ్యా ఈ టైంలో ఎక్కడికి పోయావు? పక్కూర్లో ఎవరు జిమ్ నేర్చుకుంటానంటే మాట్లాడడానికి వచ్చాను సార్. ఈ టైంలోనా? లాస్ట్ బస్సు వెళ్ళిపోతే రావడం కష్టం కదా. నేను ఎలాగోలో వస్తాను సార్. సరే, నేను పంపు సెట్ దగ్గర మోటార్ వేయడానికి వెళ్తున్నాను. రేపు కలుద్దాం. ఓకే సార్. మనోరు ఇక్కడికి వస్తున్నాడంట, నేను వెళ్తాను. తినేసి వెళ్ళండి. పర్లేదు పర్లేదు.
ఏంటి ఆలోచిస్తున్నావు? మీ గురించే ఆలోచిస్తున్నాను. నిద్ర రావడం లేదు. ఏంటో నా గురించి అంత ఆలోచన. అంత నచ్చానా? బాగా నచ్చారు కాబట్టే ఇక్కడే ఉండిపోయాను. ఇంకేంటి సంగతులు? అదే ఆ 2 లక్షలు ఇస్తానన్నారు. అయ్యో మర్చిపోయాను. 2 రోజుల్లో ఇస్తాను. పంట అమ్మాను కదా, ఆ డబ్బులు రావాలి. మరి ఇక్కడే ఉండిపోతే నీ పెళ్ళి భవిష్యత్తు ఏంటి? మీరుండగా నాకు అవన్నీ ఎందుకు? మళ్ళీ మనసు మార్చుకోగా. అయ్యో, నేను ఎక్కువ నిజాయితీగా ఉన్నాను కాబట్టే ఊర్లో అన్నీ పోగొట్టుకొని ఇక్కడికి వచ్చాను. నమ్మితే ప్రాణం ఇస్తాను. ప్రాణం వద్దులే, అది చాలు. పైకి కనపడరు గాని మంచి రసికులే. ముహూర్తం ఎప్పుడు? చెప్తాను. వాతావరణం బాగుంది, ఇద్దరమే ఉన్నాం, పైగా ఇద్దరికి ఇష్టం. మంచం కూడా ఉంది. ఇంతకంటే మంచి ముహూర్తం ఉంది. నాకు చాలా గ్యాప్ వచ్చింది. అంటే ఇప్పుడు కుదరదు. ఏ పట్టు పంపేమైనా కావాలా? అంటే లేడీస్ ప్రాబ్లం, చెప్పలేను. ఓహో, అర్థమైంది. అయితే త్వరలో పువ్వులోని మకరందాన్ని రుచి చూడబోతున్నానన్నమాట. నా పంట పండింది. అరే, ఇప్పుడు కాదని చెప్తున్నాను కదా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏంటి జిమ్మిటీలు మాట్లాడుకున్నావా? మాట్లాడాను సార్. వాళ్ళు రారంట, నేనే వెళ్ళి ట్రైనింగ్ ఇవ్వాలంట. అలా అయితే కష్టం అని చెప్పాను. మంచి పని చేసావు. లేకపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎవరు నేర్పిస్తారు? అదే కదా. మొన్న యవ్వన గులికలు ఇచ్చావు కదా, ఇంకా ఉన్నాయా? ఉన్నాయి సార్. తీసుకోండి తీసుకోండి, చిన్నగా చిన్నగా ఇవి వేసుకోండి. సింగిల్ హ్యాండ్తో లేపేస్తారు. చెయ్యండి సార్, ఇంకొకసారి. నాకు పొలంలో కూలీలతో పనుంది, మళ్ళీ చేస్తా. అలాగే సార్. మనో, యవ్వన గుళికలు నాకు ఇవ్వా? ఎలా వేసుకోవాలి? పాలల్లో కలిపేసుకుంటే అందం పొంగుతుంది. అయినా మీకేంటండి, అప్సరస్లో ఉన్నారు కదా, ఇవి వేసుకుంటే అందాలు మరింత పొంగుతాయి. ఏం ప్రయోజనం? అందం అంతా అడవి కాచిన వెన్నెల్లా వేస్ట్ అవుతోంది. ఎందుకు? తోటలో పళ్ళు ఎన్నో ఉన్నాయి, కానీ కోసేవాళ్లే లేరు. ఆ తోట ఎక్కడుందో చెప్తే నేను కోస్తాను కదా. అది చెప్పేది కాదు, అర్థం చేసుకునేది. అవును, నువ్వెవరినైనా ప్రేమించావా? లేదండి. ఎందుకు? నచ్చిన వాళ్ళు దొరకాలి కదా. ఏం నచ్చాలేంటి? మీలాగా అందంగా ఉండాలి, మంచి మనసుండాలి, మంచిగా వంట చెయ్యాలి, అన్నిటికీ మించి నన్ను ఇష్టపడాలి. అవన్నీ నాలోనే ఉన్నాయంటున్నావు. మరి నన్నే ప్రేమించొచ్చు కదా. అయ్యో, మీరు మన్మధరావు గారి భార్య కదా, మిమ్మల్ని నేనెలా? నువ్వంటే నాకిష్టం మను. మా ఆయన వల్ల నాకే ప్రయోజనమూ లేదు. అందుకే సిగ్గు విడిచి అడుగుతున్నాను. నువ్వు నాకు కావాలి. నీకు నచ్చితే రెచ్చిపోదాం. ఏమంటావ్?
ఎందుకో తప్పనిపిస్తుందండి. ఆడదాన్ని నాకే లేని భయం మగాడికి నీకెందుకయ్యా? చెప్పు, నీకిష్టమేనా? ఇంకేం ఆలోచించుకో. నాకు పిల్లలు కావాలి. నీ ద్వారా కంటాను. ప్లీజ్ మను, ప్లీజ్. సరే, మీ ఇష్టం. థ్యాంక్స్ మను. మరి ముహూర్తం ఎప్పుడు? ఈ రోజు రాత్రి ప్లాన్ చేద్దాం. నైట్ కరెంట్ కట్ చేస్తాను, చీకట్లో పని కానిచ్చేద్దాం. బట్ వన్ కండిషన్, ఏంటి? ఒక్క మాట కూడా మాట్లాడకుండా పని కానిచ్చారు. ఏంటి మనో రాత్రి నిద్ర ఎలా పట్టింది? ఎక్కడ నిద్ర సార్, పిల్లి ఒకటే అరుపులు, అస్సలు నిద్రే రాలేదు. టీ తీసుకోండి. కానీ సార్, ఒక విషయంలో మాత్రం ఫుల్ సాటిస్ఫాక్షన్ సార్. ఏంటది? మంచి డ్రీమ్ వచ్చింది సార్. ఆ కళలో మంచిగా ఎంజాయ్ చేశా. అలాంటి కళ నా జీవితంలో ఇప్పుడు రాలేదు సార్. ఏంటయ్యా అంత మంచి కళ? చెప్పు, ఏంటది? అంటే అది చెప్పే కళ కాదు సార్, అనుభవిస్తే బాగుంటుంది. సరే, పక్కూర్లో నాకు పనుంది, వెళ్ళొస్తా. సరే సార్. మంచి విషయం ఉంది నీలో. ఎంతైనా జిమ్ బాడీ కదా. యవ్వన గుళికలిచ్చావు, నాకు బాగా పనిచేస్తున్నాయి. లైఫ్లో ఎప్పుడు ఇంత ఎంజాయ్ చేయలేదు. ఈ దెబ్బతో నాకు పిల్లలు పుట్టేస్తారు. థ్యాంక్ యూ మను. మరి ఇంకొకసారి అమ్మ బాబోయ్, నా వల్ల కాదు. తర్వాత చూద్దాంలే. హలో, పని జరుగుతుంది, త్వరలో కంప్లీట్ చేస్తా. డోంట్ వరీ సార్, త్వరలో కంప్లీట్ చేస్తా. ఓకే సార్. నా 2 లక్షలు ఏమైంది? ఇస్తాను. అర్జెంటుగా కావాలి. ఇంట్లో వాళ్ళు ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారు. టెన్షన్ పడకు, ఇస్తాను. వామ్మో, మావాడు వస్తుందండి. ఎప్పుడు లేంది ఇది ఇక్కడికి వస్తుందేంటి? నువ్వు వెళ్ళు, వెళ్ళు. పో. ఎవరి అమ్మాయి? రే, అదే అదే ఆ పొలం చూడండి రా. ఏయ్, ఆ పనులు కానివ్వండి రా. ఏంటి మాదిరి ఎప్పుడు లేంది నువ్విలా?
కరెంట్ బిల్ వాడు వచ్చాడు. మీరు కరెంట్ బిల్ కట్టలేదు, కట్ చేస్తా అంటున్నాడు. అవును, అయ్యో నాకు ఫోన్ చేస్తే నేను కట్టేవానిగా. మీ ఫోన్ కలవలేదు, అందుకే నేనే వచ్చాను. అవును, ఎవరు అమ్మాయి? అది మన పొలం పనులు కూలీ లెక్కలు రాసుకోవడానికి నేనే పనిలో పెట్టాను. అవునా, నేనెప్పుడూ చూడలేదు. అంటే నా ఫ్రెండ్ వాళ్ళ బంధువులమ్మాయి పని కావాలంటే నా ఫ్రెండ్ ఫోన్ చేసి చెప్తే పెట్టుకున్నా, అంతే. మరి ఇంట్లో పనులు కూడా చేస్తుందా? అబ్బే అదేం లేదు, బాగా చదువుకున్న అమ్మాయి లెక్కలు మాత్రమే చూస్తుంది. మధ్య తాతావా? ఏం వద్దులేండి. ఆ కరెంట్ బిల్ త్వరగా కట్టండి, నేను ఇంటికి వెళ్ళి సీరియల్స్ చూసుకోవాలి. అలాగే, నువ్వెళ్ళు, నేను కడతాగా. అమ్మా అబ్బా అమ్మా, నువ్వా? అడలు చచ్చాను. ఏమంటుంది మీ ఆవిడ? దానికి అనుమానం రాలేదు, లేదంటే రచ్చ రచ్చ చేసేది. అసలే గయ్యాలిది. ఆ పొలం దగ్గర పదాం పద. సరే పద పద. హాయ్. హాయ్ మను, నువ్వేంటిక్కడా? మీ ఆయనతో చిన్న పనుండి వచ్చా. అయినా నువ్వెందుకు వచ్చావు? చిన్న పనుండి వచ్చాను. ఇక్కడ చాలా బాగుంది కదా. మనం ఇక్కడ డాన్స్ చేస్తే ఎలా ఉంటుంది? ఈ పట్టపగలు ఎవరైనా చూస్తే ఇక అంతే మన సంగతి. ఏం కాదు, నో ప్లీజ్ నో మను, Please. నో ప్లీజ్. నో. చాలా బాగుంది. నేనంటే నీకు నిజంగా ఇష్టమా? అవును మను, ఎందుకు? ఫస్ట్ టైం చూసినప్పుడే మనసు పడ్డాను. అంతలా నాలో ఏం నచ్చింది? అసలేంటి కథ? మాకు పెళ్ళై 10 సంవత్సరాలైంది, కానీ మాకు పిల్లలు పుట్టలేదు. ఊర్లో అందరి ముందు మా పరువు పోతోంది. ఎన్నో గుళ్ళు తిరిగాం, పూజలు చేశాం, అయినా ఫలితం లేదు. మరి డాక్టర్ని కలవలేదా? కలిసాం. డాక్టర్ ఏం చెప్పారు? మా ఆయనకి ఏదో ప్రాబ్లం ఉందని చెప్పారు, అందుకే పిల్లలు పుట్టలేదు అన్నారు. అప్పట్నుంచి కుమిలిపోతూ ఉన్నాను మను. ఎలాగైనా పిల్లల్ని కనాలి అని ఆశపడుతున్నాను. ఫ్రెండ్స్కి, బంధువులకి రోజు మొహం చూపించలేకపోతున్నాను. మా ఆయనకి ప్రాబ్లం ఉంది అని చెప్పలేకపోతున్నాను. అందుకే ఇప్పుడు పిల్లలు వద్దనుకున్నావని అబద్ధం చెప్తున్నాను. కానీ నాకు ఖచ్చితంగా పిల్లలు కావాలి. నా అదృష్టం కొద్దీ నువ్వు మా ఇంటికొచ్చావు. నీ ద్వారా పిల్లల్ని కనాలని ఆశపడుతున్నాను. అందుకే నీపై ఇష్టాన్ని పెంచుకున్నాను. మరి నా ద్వారా పిల్లలు పుడితే భవిష్యత్తులో ప్రాబ్లం అవుతుందేమో? పిల్లలకి నా పోలికలు వస్తే అప్పుడు అందరికీ తెలిసిపోతుంది కదా. అప్పుడు మీ ఆయన నన్ను బతకనిస్తాడా?
అది నేను చూసుకుంటాను. మరి ఇప్పుడే పత్తి వ్యాపారం స్టార్ట్ చేద్దామా? ఇప్పుడొద్దు. ఏ నేనంటే నీకు కూడా ఇష్టమా? నేను కూడా మిమ్మల్ని ఫస్ట్ టైం చూడగానే గేట్లు తీసిన డ్యామ్లా నాలో ఉత్సాహం పొంగింది. మీరు నన్ను చూస్తుంటే నా పొలంలో మొలకలు వచ్చినంత సంతోషపడ్డాను. నేను ఎలా చెప్పాలని ఆలోచిస్తుంటే మీరే బయటపడ్డారు. అయితే నేను చెప్పినట్టు చేద్దాం. ఇక మనం హ్యాపీగా ఉండొచ్చు. ఏం చెయ్యాలి చెప్పు. మను రా. పట్టుకో, కాలు పట్టుకో, గట్టిగా పట్టుకో. సచ్చాడు. అమ్మా, ఇది కళ. నిజమనుకుని భయపడి చచ్చాను. ఒకవేళ ఇదే నిజంగా జరిగితే నా బ్రతికేమైపోతుంది? ఏంటి మన్మధరావు గారు ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నారు? అబ్బే ఏం లేదు. అమ్మో, ఇది నన్ను చంపడానికి ఈ టీలో ఏమన్నా కలిపిందా? ఎందుకైనా మంచిది, ఆ మనోగా టీ తాగిన తర్వాతే నేను తాగుతా. హలో, జిమ్ పెట్టాలా? నేర్పిస్తాను భలేవాళ్ళే. ఏంటి టీ తాగకుండా ఆలోచిస్తున్నారు? అది టీలో షుగర్ ఎక్కువ ఉంటుందేమో అని ఆలోచిస్తున్నా. తాగకుండానే ఎలా తెలుస్తుంది? అయినా షుగర్ ఎందుకు ఎక్కువ ఉంటుంది? రోజు వేసేంతే వేశాను. తాగు. అది తాగుతాను. అవునా, సరే. సిగ్నల్ లేదు, 2 నిమిషాలు ఆగండి. హలో, వినిపిస్తుందండి ఇప్పుడు? వీడంటే తాగకుండా పెట్టేసి వెళ్ళిపోతున్నాడు. అమ్మో, ఇది ఇక్కడే ఉంది. ఇది తాగితే నా పని అయిపోయినట్టే. వాడు తాగితేనే తాగుతా, లేకపోతే తాగకూడదు. అమ్మో, ఏంటి తాగకుండా పిచ్చోళ్ళలో చూస్తున్నావు? అంటే అది భార్య అంటే భర్తలో సగం కదా. నువ్వు సగం తాగిస్తే నేను తాగుతా. ఏంటి ఈ రోజు వింతగా మాట్లాడుతున్నావు? ఎందుకో రాత్రి నుంచి నీ మీద ప్రేమ పొంగుతుంది. పొంగాల్సింది పొంగటం లేదు గాని ప్రేమ పొంగిపోతోందంట. తాగు. ఓ, ఇప్పుడు ఇది అలా అనిందంటే ఖచ్చితంగా ఇందులో విషయం కలిపి ఉంటుంది. నేను పోయిన తర్వాత ఇది మనోగడతో జంప్ అవుతుందేమో. అయ్యో, ఇప్పుడు దీని దగ్గర నుంచి ఎలా తప్పించుకోవాలి? సుబ్బారావు, చెప్పరా. ప్రెసిడెంట్ గారు, మీ వడ్డీ ఈరోజు ఇచ్చేస్తాను సార్. అలాగేరా, సంతోషం. ఉంటాను సార్. కాసేపు మాట్లాడు, లేక ఫోన్ చేసావు. ఈ మనోగడు తాగాడంటే ఇందులో ఖచ్చితంగా విషయం లేదన్నమాట. లేకుంటే చచ్చేవాడిని. అమ్మా, ఎంతైనా నా పెళ్ళం మంచిది. ఇదిగో నేను సగం తాగాను, తాగు. ఇప్పుడు దీని నేను తాగాల? తాగు. చల్లారిపోయింది, మళ్ళీ వేడిగా తెచ్చివా? వేడిగా ఇస్తే షుగర్ ఎక్కువైంది అంటావు, సగం తాగమంటావు. సగం తాగిస్తే మళ్ళా వేడిగా ఇమ్మంటావు.
అసలు నీకు కాస్త విషం ఇవ్వాలి. ఛీ! అయిపోయింది. సార్, ఈ డ్యామ్ ఏంటి సార్? ఇది మా ఊరు కొత్తగా కడుతున్న డ్యాము. ఇదే మా ఊరికి అందం. ఈ డ్యామ్ కంటే నువ్వే ఎక్కువ అందంగా ఉన్నావు తెలుసా? నేను రోజు ఉన్నట్టే ఉన్నాను, మీరే అలా ఊహించుకుంటున్నారు. ఊహించుకోవడం కాదు పద్మిని, నిజంగానే అప్సరసలాగా ఉన్నావు. అసలు నాకు పెళ్ళి అవ్వకుండా ఉండుంటే నిన్నే పెళ్లి చేసుకునేవాడిని. ఆ? అవునా? అయినా మీకు మాధురి గారు లాంటి అందమైన భార్య ఉండగా నేనెందుకండి? అందమైన భార్య ఉండి ఏం ప్రయోజనం? అదో గయ్యాలి. అదేంటి సార్, మీ భార్య అంటే మీకు ఇష్టం లేదా? ఇష్టపడే పెళ్లి చేసుకున్నాం, కానీ ఆ తర్వాత తెలిసింది అదో గయ్యాలని. మరి మీకు మీ భార్యకి మధ్య ఏమీ లేదా? ఇంటికి వెళితే ప్రశాంతంగా ఉంటే ఏదైనా చెయ్యాలనే మూడు వస్తుంది. ఇంట్లో అడుగు పెట్టగానే గొడవలు పెడుతుంది. ఇంకా మూడు ఉత్సాహం సర్వనాశనం అవుతుంది. ఏదో భార్యాభర్తలుగా మేము కలుసున్నాం తప్ప మా మధ్య ఏమీ లేదు. నా యవ్వనం అంతా వేస్ట్ అయిపోతుంది. అప్పుడే ఎడారిలో ఓయాసిస్ లాగా నా జీవితంలోకి నువ్వు వచ్చావు. ఎండిపోయిన డ్యాంలా ఉన్న నా బ్రతుకులోకి వరద ప్రవాహంలా నా డ్యామ్ అంతా కొత్త నీటితో నింపావు. ఎప్పుడెప్పుడు డ్యామ్ గేట్లు ఎత్తేద్దామని, నా వరద పొంగుని పొంగిద్దామని చాలా ఉత్సాహంగా ఉన్నా. నువ్వంటే నాకు ఇష్టం. ఎందుకో నాకు తప్పనిపిస్తుందండి. పద్ధతైన సంసారాలు ఎప్పుడో పోయాయి. ఇప్పుడన్నీ పత్యాపారాలే. అందుకే నేను కూడా పత్యాపారం మొదలుపెట్టాను. ఏమంటావు? మీలాంటి మంచి మనిషికి ఇన్ని కష్టాలుంటే మీ ఉప్పు తిన్న నేను ఎందుకు కాదంటాను? మీ పత్తి చేనులో నీళ్ళు నింపి పత్తి పండించే పూచి నాది. చాలా థ్యాంక్స్ నా బాధను అర్థం చేసుకున్నందుకు. మరి నన్ను వదిలి వేరే పొలంలోకి వెళ్ళవుగా? సారవంతమైన భూమిని వదిలేసి బంజర భూమికి నేనెందుకు వెళ్తాను? ఇక రోజు పత్యాపారమే. ఉం? ఈ మన్మథరావు పత్యాపారం అంటే నేషనల్ అనుకుంటువా? ఇంటర్నేషనల్. ఏంటి మనం ఈ మధ్య అదోలా ఉన్నావు? ఇంతకీ నీ జిమ్ పనులు ఎంతవరకు వచ్చాయి? ఈ ఊర్లో జిమ్ చేయటం ఎవరికి ఇష్టం లేదనుకుంటా సార్. ఎవరు రావట్లేదు. చెప్పానా? ఈ ఊర్లో పొద్దున్న పొలానికి వెళ్తే సాయంత్రం వస్తారు. ఇంకెవరు జిమ్ చేస్తారు? మరేం చేద్దాం అనుకుంటున్నావు? ఇంకొక 4 రోజులు చూస్తాను సార్. ఎవరూ రాకపోతే అప్పుడు ఆలోచిస్తాను. అయినా ఈ జనాలు తింటారు తాగుతారు తప్ప ఆరోగ్యంగా ఉండటానికి జిమ్ మాత్రం చేయరు సార్. అయినా ఈ ఊరు వదిలి వెళ్ళడానికి మనసు అంగీకరించట్లేదు సార్. పాపం మీరు మాత్రం ఎన్ని రోజులు ఉండనిస్తారు? చాలా థ్యాంక్స్ సార్. త్వరలోనే నేను కూడా వేరే ఇల్లు చూసుకుంటాను. వేరే వెళ్ళేందుకు? ఇక్కడ బాలేదా? ఆ, బాగుంది సార్, కానీ కొన్ని పనులకి ప్రైవసీ ఉండాలి సార్. ఓహో, కూర ఇవే. సై, ఆ, కూరడితే అన్నం పెడుతున్నావేంటే? బాగా పరధ్యానంగా ఉన్నట్టున్నావు. ఏం ఆలోచిస్తున్నావు? అబ్బే అదేం లేదండి, గ్యాస్ అయిపోయింది. రాత్రికి వంట ఎలా చేయాలా అని ఆలోచిస్తున్నాను. అయినా ఎవడికో పాపమని పడుకోవడానికి చాపిస్తే ఏదో అడిగిండంట. దేని గురించి మాట్లాడుతున్నాడు? అర్థం కాలేదండి. నీ చూపు పక్కదారిలో ఉంటే ఏమర్థమవుతుంది నీకు? హ్మ్.
వెళ్ళు వెళ్ళు. మాధురి, ఆ మాధురి, ఆ ఏం చేస్తున్నావు ఇక్కడ? ఏం లేదండి. సరే, జరుగు, నువ్వు ఇక్కడ చెత్తూడు చేస్తావు. ఎందుకండి, నేను చేస్తానుగా. ఏం చేస్తావు? నేను ఊడ్చుకుంటాలేండి, మీరు పొలానికి వెళ్ళొచ్చారు, అలసిపోయి ఉంటారు. అరే రే, నీ చేతులు కందిపో. జరుగు, నేను ఊడ్చి చేస్తాను. అరే నువ్వు జరుగు, నేను చెప్తాను. ఏ, జరుగు. వద్దు, మా బంగారం కదా, నేను నేను చేస్తానులే. ఊడుస్తానమ్మా. వద్దు బావా, పర్లేదు. నేను చేస్తాను, నువ్వు వెళ్ళు. నువ్వు ఉప్మా చేయిపో, ఇడ్లీని ఉప్మాని ఏదో చేయిపోవే. నాకు ఆకలి కూడా చేస్తాను, వేస్తుంది నీకు కదా. భోజనం కూడా చేస్తాను, నువ్వు వెళ్ళు. వెళ్ళు బావా, సరే, వెళ్ళు. చీపురు నేను కట్టి లాగా చెప్తా. చేసుకుంటానంటున్నాను కదా. సరే, ఏ మంచిగా వెళ్ళు లేపు. బావా, లేపు. నేను చేస్తాను కదా, నేను చేస్తాలే. ఏం చేస్తావు? అరే చెత్తంతా చూడు, అంత గలీజ్గా ఉంది. ఆ నేను మురుకులు చూడు. చేస్తాను, అరే, రోజు నేనే కదా ఏం చేసేది. చేస్తావు? ఉప్మా చేస్తాను. ఉప్మా చేసి ఆ పనికిరాని ఇడ్లీ చేసి నా ప్రాణం దీకు. నువ్వు చేయలేవు, వదిలే. ఎండలో చేయలేనంటావు, నేను మళ్ళీ ఇక్కడ చేస్తాను చేస్తానంటావు. బావా, నేను చేస్తాను నీ కదా. వల్ల కాదు. నేను నేను చేస్తాను. నువ్వు జరుగు వెళ్ళు. చెప్తా. ఆ, అరే వద్దు బావా, నేను చేస్తాను. నువ్వు జరుగు, పక్కకి చెప్తా. నువ్వు ఇక్కడే ఉండు, ఇటు నేను చేస్తానుగా, నేను చేస్తానండి. మీరు వెళ్ళండి, మీరు వెళ్ళండి. ఆ, చేస్తావుగా. ఆ, నీ చేతులు కందిపోవుగా. ఏం కందిపోవండి. సరే, సరే. ఆ, నాకేం కాదండి. సరే సరే, నువ్వు తొందరగా చేసి. అలాగే, ఆ. సరే. అమ్మో, ఏ, ఏ, లే, లే, రారా, వచ్చి వెళ్ళు. వెళ్ళు. అమ్మో, మాధురి ఎడిపోయింది. మాధురి, మాధురి, బాత్రూంలో అయితే మజా వస్తుంది. మాధురి, మాధురి. అమ్మో, మా ఆయన వచ్చాడు, రారా. అయినా మీరిద్దరు ఏంట ఈ టైంలో? బాత్రూంలో లైట్ వెలగట్లేదు, మేము నిద్రపోతున్నావు, అందుకే మనతో బిగిద్దామని చెప్పేసి. బాగా బిగించాడా? ఆ, బిగించాడు. సరే, నువ్వు వెళ్ళు. కొడతాడా ఏంటి? ఏయ్, ఎలా? బతికిపోయాను. మను, నువ్వొచ్చాక నా జీవితానికి ఒక కొత్త వెలుగొచ్చింది. ఎప్పుడు ఇంట్లో కూర్చుని వంట చేస్తూ రీల్స్ చూస్తూ నా బతుకు చిరాగ్గా ఉండేది. అమ్మయ్యా, నాకు చెప్పలేనంత సంతోషంగా ఉంది. నాకు కూడా అలాగే ఉంది. నీ భారాన్ని దించేశాను, మరి నా భారాన్ని నువ్వు దించుతావా? దానికి నేనెప్పుడూ ఓకే చెప్పాను కదా. దొంగ, అన్నీ అయిపోయాయి కదా, మళ్ళీ భారాన్ని దించాయంటావేంటి? నా ఉద్దేశం అది కాదు. నేను ఈ ఊరొచ్చింది జిమ్ పెట్టడానికి కదా, కానీ ఒక్కళ్ళు కూడా రావట్లేదు.
మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే చెప్పొచ్చు కదా. ఆ, ఊర్లో నాకు లేడీస్ వాట్సాప్ గ్రూప్ ఉంది. అందులో ఒక పోస్ట్ పెడితే అందరూ జిమ్ కోసం వస్తారు. థ్యాంక్ యూ డార్లింగ్. మను, అప్పుడు నన్ను వదిలేసి ఆ గ్రూప్లో అందగత్తెల్ని తగులుకోవు కదా. అమృతం రుచి చూశాక మళ్ళీ ఎవరైనా చీప్ లిక్కర్ కోసం చూస్తారా? నా జీవితానికి దొరికిన కల్పవృక్షం నువ్వు. నిన్ను వదిలి వేరే ఆడదాన్ని ఎందుకు చూస్తాను? నిజం. ఒకవేళ నిన్నే ఎవరైనా తగులుకుంటే? అది వాళ్ళ అదృష్టం, నీకు దొరికినట్టుగా. హేయ్, మరి మన విషయం మీ ఆయనకి తెలిస్తే? ఏముంది, రోజు పేపర్ చూస్తున్నారు కదా, ప్రియుని కోసం భర్తని చంపిన భార్య అని న్యూస్ వస్తుంది. పాపం వద్దులే, మన్మధరావు గారు మంచోళ్ళు, అంత శిక్ష ఎక్కువ. మా ఆయన్ని ఏటీఎం కార్డులా వాడుకుంటాను, నిన్ను క్రెడిట్ కార్డులా వాడుకుంటాను. నేను మాత్రం నిన్ను నన్ను చెప్పడం ఎందుకు, చూస్తావుగా. పచ్చటి పొలాలు, ఈ చెట్టు కింద ఇలా మనం కలవడం చాలా బావుంది. ఎప్పటికీ ఇలాగే ఉండిపోవాలనుంది. నాకు కూడా నీ ఒళ్ళో తలపెట్టి ఇలాగే ఉండిపోవాలనుంది. ఏమే, నిన్ను నమ్మి పెళ్లి చేసుకుంటే నన్నే మోసం చేస్తావా? ఎరా, జిమ్ము పెడతావని ఊర్లోకి వస్తే పాపం ఇల్లు లేదు కదా అని నా ఇంట్లో పెట్టుకుంటే నా ఉప్పు తిని నాకే ద్రోహం చేస్తావా? మీ ఇద్దరి మీద నాకు మొదటి నుంచే డౌట్ ఉందిరా. ఇప్పుడు రెడ్ హ్యాండెడ్గా దొరికారు. మిమ్మల్ని ఇద్దరిని బతకనివ్వనరా, చంపేస్తా. చావండి, చావండిరా, చావండి. అమ్మో, ఏమైంది? మనిద్దరిని మా ఆయన చంపినట్టు కలొచ్చింది. మీ ఆయన ఇంట్లోనే అనుకున్నా, కళ్ళ కూడా డిస్టర్బ్ చేస్తున్నాడా? అయినా ఈ రోజుల్లో భార్యలను చంపే భర్తల కన్నా భర్తలను చంపే భార్యలకి ధైర్యం ఎక్కువలే. నో ప్రాబ్లం. నువ్వు ఫోన్ చేయక, పనయ్యాక నేనే కాల్ చేస్తాను. వచ్చిన పని అవుతుంది, ఓకే? అంతా మనం అనుకున్నట్టే జరుగుతుంది. సరే సరే, నేను మళ్ళీ కాల్ చేస్తాను. బాయ్. మనో, ఏంటి కంగారుగా ఉన్నావు? అది ఇంట్లో వాళ్ళు ఫోన్, మా నాన్నకి బాగాలేదంట, అందుకే. ఓ, ఏమైంది? ఏదో చిన్న హెల్త్ ఇష్యూ అంట. అవును, నువ్వేంటి సడన్గా వచ్చావు? నిన్ను చూడాలనిపించి వచ్చాను. ఓహో, సరే పద, వెళ్తూ మాట్లాడుకుందాం. ఉమ్. రెండు లక్షలు అర్జెంట్ అని చెప్పాను, మీరివ్వడం లేదు. 2 రోజులు ఆగు, ఇచ్చేస్తాను. గ్యారంటీనా? మనం మాట ఇచ్చామంటే పెదరాడు తీర్పిచ్చినట్టే. అమ్మయ్యా, అయితే నా టెన్షన్ పోయింది. మరి ఈరోజు ఇక్కడే ఉండిపోనా, ఏమన్నా చేసుకుందామా? డబ్బులు అందితే నా మైండ్ ప్రశాంతంగా ఉంటుంది. అప్పుడు మీరు ఏమైనా చేసుకోవచ్చు. అంతవరకు కావాలంటే ఇక్కడే ఉండి మందు వేయండి. మరి అమ్మో,
మా ఆవిడ ఫోన్ చేస్తుంది. చెప్పవే. ఎక్కడున్నావు? అది నేను పని మీద పక్కూరు వచ్చానే. రాత్రికి నేను ఇంటికి రావట్లేదు, రేపు వస్తాను, నువ్వు జాగ్రత్త. ఛ! మనో ఎక్కడున్నాడు? ఫోన్ లిఫ్ట్ చేయడేంటి? ఈ టైంలో ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? ఏంటి మను, ఎక్కడికి వెళ్ళావు? పనుండి పక్కూరికెళ్ళాను. ఛ! మంచి ఛాన్స్ మిస్ అయింది. ఆయన కూడా వేరే ఊరెళ్ళారు. రాత్రంతా నీకోసం ఎదురు చూస్తాను. ఛాన్స్ మిస్ అయింది. డోంట్ వరీ, ఈరోజు ప్లాన్ చేద్దాం, రెచ్చిపోదాం. మరి మా ఆయన ఉంటాడుగా? మందేసి పడుకుంటాడుగా. మన పని మనం కానిద్దాం. నువ్వు కత్తిలా రెడీ అయ్యిండు, నేను మంచిగా రెడీ వస్తా. స్వర్గం చూద్దాం. అయితే రాత్రికి మటన్ వండనా? ఆ, వండు. మరి ఎవరి గుళికలున్నాయా? ఆ, ఆ, తీసుకో, రోజు వేసుకో, యవ్వనం పొంగుతుంది. థ్యాంక్స్ మను. అన్ని సక్రమంగా జరిగి నాకు పిల్లలు పుడితే అంతే చాలు. నీ రుణం ఎప్పటికీ మర్చిపోను. మరి నా కోసం ఇక్కడే ఉండిపోతావా? ముందు వచ్చిన పని పూర్తయితే పక్కూర్లో ఇంకో పని ఉంది, అది కూడా కంప్లీట్ చేసి అప్పుడు నీ దగ్గరే ఉంటా. పెళ్ళైతే నువ్వు నన్ను మర్చిపోతావా? ఏ అప్పుడే అంత దూరం ఎందుకు ఆలోచిస్తున్నావు? ముందు నీ కోరిక తీరని, తర్వాత చూద్దాం. అంతేలే. నాకు ముందు పిల్లలు పుడితే చాలు. ఊళ్ళో పరువు నిలబడుతుంది. అప్పుడు తలెత్తుకొని తిరగచ్చు. మరి నేను ఫ్రెష్ అయ్యానా? ఆ, త్వరగా రా, టిఫిన్ పెడతాను. నువ్వు కూడా రెడీ అవ్వు. బాయ్. ఎక్కడి నుంచి వస్తున్నావు? అది పక్కూరు నుండే. పక్కూరంటే ఆ పంపు సెట్ దగ్గరా? అమ్మో, తెలుసుకున్నట్టుంది. అబ్బే, అక్కడెందుకుంటాను? పక్కూరని చెప్పి ఆ పంపు సెట్ దగ్గర దాంతో కులుకుతున్నావు. నిజం చెప్పు. నేనెందుకు దాంతో కులుకుతానే? ఒట్టు, నాకేం తెలీదు. మరి దాంతో ఈకలు పక్కపక్కలు నే వినలేదనుకున్నావా? అవును, అది నిన్ను డబ్బులు అడుగుతోందేంటి? అంటే అది వాళ్ళ ఇంట్లో పరిస్థితులు బాలేవంట. అది వడ్డీకి డబ్బులు అడిగితే లేవని చెప్పానే. ఎంత అడిగింది? అదా జస్ట్ 10,000 అంతే. అవునా? మరి నాకేంటి 2 లక్షలు అన్నట్టు వినబడింది. 2 లక్షల? అంతెందుకు అడుగుతుందే? అయినా అంత డబ్బులు ఇప్పుడు నా దగ్గర ఎక్కడుందే? ఏమో, నీ యవ్వారం చూస్తుంటే నువ్వు దాంతో యవ్వారం నడుపుతున్నట్టే ఉంది. అసలే నీ పేరు మన్మథరావు కదా. అబ్బే, నేను అలాంటి కాదే, శ్రీరామచంద్రుణ్ణే. ఒకటే మాట, ఒకటే బాణం, ఒకటే సీత, అది నువ్వే. ఛా, నిజమా? నీ ఓవరేక్షన్ చూస్తేనే తెలుస్తోంది నువ్వెంత శ్రీరామచంద్రుడివో. దొరకాలి, అప్పుడు చెప్తా. నాకేం తెలీదే, నిజం చెప్తున్నానే, నీ మీదొట్టే. ఏ ఛ, చైతి, ముందెళ్ళి స్నానం చెయ్యి. చూస్తుంటేనే చిరాకేస్తోంది. వెళ్ళా. అమ్మ దీనమ్మ, దీనికెలా తెలిసింది? పద్మిని, నువ్వు పరిచయం అయ్యాక నా జీవితానికి కొత్త వెలుగొచ్చింది. నిజమా? అవును, నిజం. నాకు కూడా అలానే ఉంది. నువ్వు నా జీవితంలోకి వచ్చాక
తెలియని ఉత్సాహం వచ్చింది. ఎప్పుడూ లేనంత ప్రశాంతంగా ఉంది. నా జీవితంలో ఉన్న బాధలన్నీ మర్చిపోయాను. ఈ జ్ఞాపకాలు ఎప్పుడు ఇలానే ఉండాలి. మరి మన విషయం మన్మధరావుకు తెలిస్తే? ఆయన పిచ్చి మాలోకం. ఆయనకి తినడం, తాగడం, పడుకోవడం తప్ప ఏమీ తెలీదు. ఈ ఇద్దరు నా ఉప్పు తిని నాకే ద్రోహం చేస్తున్నారే. వీళ్ళిద్దరి పని చెప్తా. సార్ చెప్పండి. ఎక్కడున్నావు? నేను పొలమవతలు ఉన్నాను సార్. మరి మీరు? నేను మన పొలంలోనే ఉన్నాను. అవునా సార్, వస్తున్నా. నేను వెళ్ళాలి. ఛా, మంచి ఛాన్స్ మిస్ అయింది. ఈ మన్మధరావు ఒకడు కరెక్ట్ టయానికి పుల్ల పెడతాడు. చెప్పండి సార్. ఎక్కడికి వెళ్ళావు? పొలానికి మందు కొడుతుంటే వెళ్ళాను సార్. బాగా కొట్టాడా? సార్ అదే, పొలానికి మందు బాగా కొట్టాడా అంటున్నా. కొట్టాడు సార్. ఏంటి సార్, ఏదో సీరియస్గా ఉన్నారు? అదే, ఆ మనోగాడి వల్ల నాకు టెన్షన్స్ పెరిగిపోతున్నాయి. ఏమైంది సార్? అంటే వాడు నా మాట వినట్లేదు. నా ఉప్పు తిని నాకే ద్రోహం చేస్తున్నాడు. వాణ్ణి ఊరు నుంచి పంపించేస్తున్నాను. అయ్యో సార్, ఏమైంది? అబ్బే ఏం లేదు సార్. మను చాలా మంచివాడు కదా సార్. మంచివాడిని మంచమిస్తే ఇంకేదో చేశాడంట. అందుకే వాణ్ణి పంపించేసేయాలి. ఈసారి చూస్తా, నా మాట వినుకుంటే వాడి సంగతి అంతే. హా మను, పద్మిని, మన విషయం మన్మధరావు గారికి తెలిసిపోయిందంటావా? ఏమైంది? ఏమో, నిన్ను ఇంటి నుంచి పంపించేస్తానంటున్నారు. అయినా ఆయన పంపించాను, నేను వెళ్ళాలిగా. ఏంటి ఇంకా పడుకోలేదా? ఎందుకో ఈరోజు నిద్ర రావట్లేదే. అవునా? నువ్వేంటే ఈ మధ్య మంచి అరేబియన్ గుర్రంలా తయారయ్యావు? నేను రెడీ అయిన ప్రయోజనం ఏంటి? నువ్వేం చెయ్యవుగా. ఈ మధ్య టెన్షన్స్ ఎక్కువయ్యాయే. నిద్ర పట్టక నేను చేస్తుంటే మధ్యలో ఈ గొడవేంటి? అయినా ఎప్పుడు లేందుకు కొత్తగా అడుగుతున్నావు? నువ్వు కూడా కొత్త కొత్త పనులు చేస్తున్నావుగా. సుబ్బారావు గారిని వడ్డీ డబ్బులు అడగడం మర్చిపోయానే, అందుకే అడుగుతున్నా. హలో సుబ్బారావు. హలో, వడ్డీ డబ్బులు ఎప్పుడు ఇస్తావురా? రేపు ఇచ్చేస్తానన్నా. రేపు ఇచ్చేస్తావా? అవునన్నా. ఇవ్వలేదనుకో, చెప్తా నీ సంగతి. రేపు రాత్రి పంపు సెట్ దగ్గర కలుద్దాం. హలో. హలో మనో, ఏం చేస్తున్నావు? నీ గురించి ఆలోచిస్తున్నా. అవునా, అంతలా గుర్తొస్తున్నానా? ఈ పట్టి నీ కాళ్ళకి ఎప్పుడు పెడతానని ఎదురు చూస్తున్నా. మనం ఏకాంతంగా కలవాలి మనో. అవునా? ఎప్పుడు? ఎక్కడ కలుద్దాం? రేపు రాత్రి పంపు సెట్ దగ్గరికి రా.
ఎంజాయ్ చేద్దాం. వస్తా. ఎప్పుడో పెళ్ళైనప్పుడు కొన్నవి ఇప్పుడిలా ఉపయోగపడుతున్నాయి. వెళ్ళాలా? నువ్వు వెళ్ళు, తర్వాత వస్తాను. హ్మ్. మను, వస్తున్నావా? వస్తున్నా. ఇప్పుడే బయలుదేరాను. అలాగే. నాకంటే ముందే బయలుదేరాడే, ఇంకా రాలేదేంటి? ఇప్పుడే కరెంటు పోవాలా? ఏంటే రాత్రిపూట పంపు సెట్ దగ్గరికి ఎందుకు వచ్చావు? అది అది ఏంటి నీ ప్రియుడి కోసమేనా? లేదు లేదు. అయినా నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? నీ ప్రియురాలి కోసమా? నాకు తెలియకుండా దానికోసం వచ్చావు, అందుకే చూడ్డానికి వచ్చాను. నేను ఇప్పుడు ఇక్కడికి వస్తానని నీకెలా తెలిసే ముస్తాబ్ చేసుకొని వచ్చావు? ఈ గెటప్ సెటప్ ఆ మనోహర్ గాడి కోసమే కదా? నువ్వొచ్చింది ఈ శంకిని కోసమే కదా? ఏయ్, నేను అడిగిన దానికి సమాధానం చెప్పకుండా ఎక్స్ట్రాలు మాట్లాడుతున్నావేంటే? నాకు తెలిసే నువ్వు ఆ మనోహర్ గాడి కోసమే కదా వచ్చావు. నీ అసలు రంగు బయటపడింది. నిన్ను వాణ్ణి కలిపి చంపేస్తా. నువ్వేంటే ఈ టైంలో వీణ్ణి తీసుకొచ్చావు? నన్ను మోసం చేస్తున్నావా? పొలానికి మందు కొట్టడానికి వచ్చాడు. ఎలకలున్నాయని చెప్పి ఇక్కడ ఉంచాను. అవునా? నా చెవులో ఏమైనా పువ్వులు కనపడుతున్నాయా? నువ్వు ఆ మనోగడ్తో ఫోన్లో మాట్లాడడం నాకు తెలియదు అనుకుంటున్నావా? నాకేం తెలీదు. తనే నాకు కాల్ చేసి ఇక్కడికి రమ్మని చెప్పాడు. ఆహా, అందరితో ఇన్ని కథలు నడిపిస్తున్నవాడు వాడెక్కడున్నాడు?
అరే మనో, మమ్మల్ని అందరినీ ఆడుకున్నావు కదా, అసలు ఎవడరా నువ్వు? మా ఆవిడని ఎందుకు రమ్మన్నావు? అసలు ఈ పద్మిని ఎందుకు రమ్మన్నావు? అసలు ఏం జరుగుతుందిరా ఇక్కడ? నువ్వు వచ్చిన తర్వాత అందరిలో అన్ని మార్పులు వచ్చాయి. ఎవడ్రా నువ్వు? ఏంటి అందరూ షాక్ అయ్యారా? మనో ఎవరో కాదు, కాలేజీలో నాకు జూనియర్. నేనే రమ్మన్నా. అవును, నేను పోలీస్ ఇన్ఫార్మర్. మీ అందరి లెక్కలు తేల్చడానికి వచ్చాను. ఏం మాధురి గారు, మీకు పిల్లలు పుట్టకపోవడానికి కారణం లోపం మీ ఆయనలో ఉందనుకున్నారా? లేదు, లోపం మీలోనే ఉంది. అవును, అందుకే మీకు యవ్వన గుళికలని చెప్పి కడుపు రావటం కోసం టాబ్లెట్స్ ఇచ్చాను. ఆ రోజు మీతో రొమాన్స్ చేసింది నేను కాదు, మీ ఆయనే. ఇప్పుడు మీకు 3వ నెల. ఇప్పుడు మీరు హ్యాపీనా? మీ ఇద్దరి లైఫ్ బాగుండాలని చెప్పి నేను ఈ డ్రామా ఆడాను. తప్పు చేశాను, క్షమించు బావా. ఊరుకోవే. బావా, పిల్లల కోసం అలా ఆలోచించాను, క్షమించు. నీలో మార్పు రావాలని ఇలా చేశాం. థ్యాంక్ యూ బావా. థ్యాంక్స్ మనోగారు. ఇక అసలు విషయానికి వద్దాం. అసలు నేను ఈ ఊరొచ్చిందే ఈ డ్రామా ఆడిచ్చే ఈ వగలాడి పద్మిని కోసం. కరీంనగర్లో 100 మంది అబ్బాయిలని ఆన్లైన్లో ట్రాప్ చేసి డబ్బులు నొక్కి పారిపోయింది ఈ వయ్యారి. తనని పోలీసులు పట్టుకుంటుంటే తన పట్టి ఊడిపోయింది. ఈ పట్టి ఆధారంగా వెతుక్కుంటూ ఈ ఊరొచ్చాను. తన ప్లాన్ ప్రకారం మీ ఆయన కూడా ట్రాప్ చేయాలని చెప్పి చూసింది. తనే ట్రాప్ అయ్యింది. ఎలా ఉంది నా ట్రాప్? తనకి డౌట్ వచ్చి నన్ను వేసేయాలని చెప్పి వీణ్ణి వెంట పెట్టుకొచ్చింది. ఇక నీ కథకి ముగింపు వచ్చింది. హలో సార్, పద్మిని దొరికింది, వచ్చేయండి. వస్తున్నాం. ఏ పద్మిని, దొంగలు 1 అడుగు ముందుంటే పోలీసులు 10 అడుగుల ముందుంటారు. ఇక నీ చాప్టర్ క్లోజ్. ఇక జైల్లో కూర్చొని కొత్త ట్రాబుల్ గురించి ఆలోచించుకో. పోలీసులు వస్తున్నారు. బయట మా పోలీసులు నీకోసం వెయిటింగ్. ఓ పోవే. పోవే. మొత్తానికి అనుకున్న పనులన్నీ చేసావురా, షబాష్. అవును, ఇంతకీ నీ పెళ్ళెప్పుడు? పైనున్న దేవుడు కరుణిస్తే పార్ట్ 2లో పెళ్ళవచ్చేమో.